హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్ఞాన్ రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను ఇప్పటి వరకు. అండ్ ఇంకా దాని తర్వాత చాలా బాగుండబోతున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వీఆర్ మేకింగ్ Q&A విత్ అమ్మ. ఏం బీభత్సమైనా కూడా మనం ఇప్పుడు Q&A చేయడం మాత్రం ఆగమన్నమాట. అలా ఉంటుంది మనతోటి. సో ఇంకా లేట్ లేకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఇప్పుడు నేను Q&A అడుగుతున్నానని చెప్పి మా అమ్మ మన కోసం మా అమ్మనే మనం అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడగబోతున్నాము. అంటే ఇట్స్ నాట్ లైక్ అన్కంఫర్టబుల్ కానీ క్వశ్చన్స్ అడగబోతున్నాము. కానీ మా అమ్మ నా కోసం నాన్నకు ప్రేమతో లాగా అమ్మకు ప్రేమతో లాగా షీఈ్ మేకింగ్ పాప్కార్న్ అనమాట. ఇది పాప్కార్న్ చేసుకొని అలా నోట్లో వేసుకుంటూ తింటూ అమ్మని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మనకు ఆల్రెడీ తెలుసు అమ్మ నీకు నేను ఇష్టమా ఐష్ ఇష్టమా అన్న ఒక క్వశ్చన్కే లాస్ట్ టైం అమ్మ ఎంతసేపు టైం తీసుకుందో, ఎంత బాగా కన్విన్స్ చేయడానికి చేసిందో. ఇవాళ అలాంటివి ఏవి ఉండవు. ఎందుకంటే నేను మా అమ్మని ఆ సిచ్యువేషన్లోకి తెప్పిస్తా, అన్ని క్వశ్చన్స్ అడిగిపిస్తా. నేను అడుగుతా, ఆన్సర్ చేస్తుంది. నేను ఇక్కడ మాట్లాడుతా అంటే బడ్డీగాడు అక్కడ నుంచి ఇప్పటికి ఏమైందిరా బాబు పిచ్చి పట్టిందని చూస్తున్నాడు. బడ్డీ ఓకే, మీరు అందరూ బడ్డీని అడుగుతారు కాబట్టి మనం జస్ట్ బడ్డీకి హాయ్ చెప్దాం. బేబీ డాగులు, ఉజ్జి బాబులు చూడండి. హాయ్ 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 హాయ్. స్ట్రెచ్ చేస్తున్నాడు అంటే మీకు హాయ్ చెప్తున్నాడు అని అడుగుతాం వాడు. హాయ్ బడ్డీ బడ్డీ బేసికల్ ఎందుకు అలా ఉన్నాడంటే మా అమ్మ ఇప్పుడు వాడికి స్నానం వేపిస్తుంది అనమాట కొంచెంసేపు అయినాక. సో వాడు ఆ ఫేస్ పెడితే మా అమ్మ చేపియదని వాడికి తెలుసు. స్నానం పక్క, ఎటువంటి డౌటే లేదు నీకు. హలో మామ్. హలో. కొన్ని గుట్టు బయట పెట్టబోతున్నాం మనం. ఏం గుట్టు తల్లి? ఏం క్వశ్చన్స్ నాకు చెప్పు ఫస్ట్, దానికి తగ్గట్టు నేను ఆన్సర్ చేస్తా. అట్లంతా ఏం ఉండదు. అంటే ముందు చెప్పేది ఏముండవా? ముందు చెప్పేది ఏముండవా? నువ్వు డైరెక్ట్ గా చెప్పాలంతే. ఏంది నువ్వు క్వశ్చన్లు అడుగుతా ఇట్లా పెట్టుకొని ఏం పండు ఏం క్వశ్చన్లు అని చెప్పి అది కూడా రికార్డ్ అవుతుంది మాకు. అట్లంతా ఏం ఉండదు. మా అమ్మ నేను నా గురించి తెలుసు కదా మా, నేను మంచి క్వశ్చన్లే అడుగుతాను నేను కదా, అట్లా చెప్పాను. చూడండి, వీలు పాల ఏం లేకుండా ఫోన్ చేసిన అమ్మాయి. హలో ఏంది నీది పనిపాట ఏముండదా నీకు? ఎప్పుడు పెట్టప్పుడు కాల్ చేస్తా మాకు. చేసుకో. హాయ్. మీ అక్క నిండి ఓకే. ఫస్ట్ మనం దానికంటే ముందు నేను ఈ పాప్కార్న్ లేపి పాడేస్తున్నా. సో దాన్ని కొంచెం ఓకే పర్లేదు. యా, సో మనం ఇప్పుడు త్వరగా స్టార్ట్ చేద్దాము, లేకపోతే మా అమ్మ నన్ను అంటారు. దానికంటే ముందు యువర్ ఆనర్, ముందు మనము ఒక ప్రమాణ స్వీకారం జరగాలి. ఓకేనా? అవన్నీ ఫస్ట్ నీది బిల్డప్ వద్దు, మామూలుగా చెప్పు. ఫస్ట్ ఇక్కడ పెట్టి ఇలా పెట్టి నేను చెప్పండి. పాప్కార్న్ ఇవ్వండి నీకు ఫస్ట్ పెట్టు. నేను చెప్పను. ఏంటది చిన్న పిల్లలాగా ఏంది ప్రమాణ స్వీకారం? నువ్వు చెప్పాలి, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది? నేను పక్కాగా అన్ని నువ్వు అడిగినవన్నీ కరెక్ట్ గా చెప్తాను. నువ్వు నమ్ము. నేను నమ్ము. నన్ను నమ్మవా? నేనే టైం వేస్ట్ చెప్తాను. నన్ను నిన్నే నమ్మను నేను. కోపం వస్తాను. మాకు అదే కావాలి. పెట్టిలా పెట్టాను. పెట్టాను. నేనేం ఆడడానికి ఏం అంతగా చెప్పాను, జస్ట్ పెట్టిలా. అదేంటి కిడ్డింగ్ గా ఉంటుంది? కిడ్డింగ్ గా ఏముండదు, క్యూట్ కిడ్డింగ్ ఉంటుందంట. పెట్టు. వసుంధర అనే నేను. వసుంధర అను నేను. అనే నేను కాదు, అను నేను. ఓకే, వసుంధర అను నేను. అభిజ్ఞారెడ్డి ఛానల్లో, అభిజ్ఞారెడ్డి లక్కిరెడ్డి ఛానల్లో. ఓకే, తను అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ చేతులు ఇలా ఏం లేదు, అవన్నీ తూచలేదు. నాకు అలాంటి రావులే. ఇలా రావు ఏం రావు. అన్నిటికీ
సరైన జవాబు చెప్తాను. సరైన జవాబు చెప్తాను. లేనిచో అభిజ్ఞాన ఒక ముట్టి అట్లద్దు లేనిచో ఏం లేదు, సరైన జవాబు చెప్తాను అని నేను ప్రమాణం చేస్తున్నాను. అడిగిన దానికి అన్నిటికీ జవాబులు కరెక్ట్ గా చెప్తాను. ఆ పైన నువ్వు ఫీల్ అవ్వకుండా నువ్వు ప్రమాణం చేయాలి. ఆఫ్ కోర్స్ అభిజ్ఞా రెడ్డి అను నేను, మా అమ్మ తిరిగి నాకు జలకిచ్చింది. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓకే. యా, అన్ని క్వశ్చన్స్ ఎటువంటి బెనుకు లేకుండా కరెక్ట్ గా చెప్తాను అని, కరెక్ట్ గా అడుగుతాను అని నేను కూడా చెప్తున్నాను. ఇంత బిల్డప్ ఇస్తున్నా కానీ నీకు అవి రీచ్ అవ్వాలి. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్. నేను ఇంత బిల్డప్ ఇచ్చా కానీ మా డాడీ వచ్చాడు. టైమింగ్ మంచి టైమింగే. ఓకే, ఫస్ట్ డైరెక్ట్గా వచ్చేద్దాం. ఓకేనా, చాలా మంది లైక్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ ద మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్. ఆంటీ ఇది వచ్చేసి పెట్టింది నిధి రెడ్డి 19. ఆంటీ మీరు ఫుడ్ బ్లాగ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు కదా ప్లీజ్, అండ్ మీరు ఏమైనా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని అన్నమాట. సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అండ్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నాకైతే అలాంటి ఛానల్ ఓపెన్ చేయాలనేది ఏం లేదు. మీకు ఏదైనా కావాలంటే అభిజ్ఞకి కామెంట్ పెట్టండి, అమ్మాయి నాకు చెప్తుంది, నేను చేసి పెడతాను. మేము అలాంటి ఏం లేదు, ఉద్దేశం ఇంట్రెస్ట్ లేదు అమ్మకి బేసికలీ. ఓకే, ఏమున్నా నన్ను ఎంకరేజ్ చేస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు, మంచిగా మాట్లాడతా, అట్లా ఉంటారు ఫ్రెండ్లీగా. అది అనుకోకుండా అమ్మాయి ఒకసారి వంట చేస్తూ ఉంటే వచ్చి ఒకసారి అనేసిందే, అది బాగా బాగుందిమ్మా ఇలాగా అనేసి అమ్మాయి మళ్ళీ వంట అయిపోగానే వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను వంట చేసే టైంకి ఆ అమ్మాయి కింద ఉండదు, వంట అయిపోయిన తర్వాత వస్తుంది. అది అమ్మాయి, అది ప్రాబ్లం. అందుకు కొన్ని అయితే మీరు అడిగారు కానీ నేను చూపిలేను, ఎందుకంటే నేను చేసేసింటా. అంటే అమ్మ ముందే చేసేసి నేను వచ్చేసరికి అయిపోయింటది డిషెస్, కాబట్టి నేను హాయ్ మమ్మీ దగ్గరికి ఆగిపోయింది అనమాట. నేను చేసిన తర్వాత వచ్చేస్తుంది. బట్ డెఫినెట్లీ నేను ఇకపై స్లోగా, మీకు ఏమన్నా కావాలంటే ఈ అమ్మాయికి అడగండి, ఈ అమ్మాయి నాకు చెప్తుంది, దాన్ని ప్రత్యేకంగా ఒక వీడియో లాగా చేసి పెడతా. ఓకేనా, చేయడానికి ట్రై చేస్తాను. సెకండ్ క్వశ్చన్, ఆంటీ ఎప్పుడైనా అభిజ్ఞని కొట్టిన సిచ్యువేషన్ ఉందా అండ్ ఏదైనా రీజన్? అభిజ్ఞాని కొట్టలేదా? కొట్టని రీజన్ ఏదైనా ఉందని అడగాల మీరు బేసికలీ. అభిజ్ఞ ఎప్పుడు దెబ్బలు తింటుంది, అదేదో అంటారు సుడినా ఏందమ్మా, దెబ్బల సుడి ఎక్కువ ఉంది అభిజ్ఞకు అని అంటారు. చిన్నప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిండే ఈ అమ్మాయి అప్పుడు చిన్నప్పుడు ఎంత 1 year 2 years ఉండింటాయి. కొంచెము స్నానం చేసిన తర్వాత డ్రెస్ వేస్తుంటే వేరే పక్కన ఆంటీ అనింది అనమాట, ఈ అమ్మాయికి దెబ్బలు బాగా ఉందా, అయితే నాకు తెలిసి 5 years అనింది అనమాట. ఈ అమ్మాయికి దెబ్బలు సుడింది అనేది. అప్పుడు ముందు కొడుతూనేమో ఆ దెబ్బలు సుడి అనేప్పటి నుంచి ఇంకా ఎక్కువ దెబ్బలు పడతారు. ఎప్పుడు కొట్టించుకోలేదని చెప్పాలి గైస్. ఫస్ట్ క్లాస్ లో, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, ఎవ్రీ క్లాస్ లో కొట్టించుకుంటాం. కొట్టడానికి అని ఈ అమ్మాయి ఆలోచన. పాప మనిషి ఏం చేయదు. అందరికీ తెలుసు చిన్నపిల్లలు పెద్ద పిల్లలకి ఎంత విరుద్ధంగా అడ్డంగా వస్తారో, అండ్ చిన్నప్పటి నుంచి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు అన్ని తీసుకుపోతారు. చిన్నప్పుడు అల్లరి ఎక్కువ. పండు అని పేరు పెట్టుకునే వాళ్ళు అల్లరి అనేది ఈ అమ్మాయి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. పండు అని పేరు పెట్టినారా? బంగారం, ఆంటీ ఎప్పుడైనా అభిజ్ఞని కొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా అంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంట్లో నీకు లైక్ ద మోస్ట్ ఫేవరెట్ ఆర్ ద మోస్ట్ బాధ కలిగించింది ఆర్ ద మోస్ట్ బాధ కలిగించేది ఏముండదు, అల్లరి అంతే. ఏం లేదా నీకు కొట్టిన సిచ్యువేషన్? గుర్తులేదా? నాకు గుర్తుంది బేసికలీ. నేను జస్ట్ నిక్కర్ అంతే, టాప్ కూడా లేదు కదా, టీ షర్ట్ కూడా ఏం లేదు, నిక్కర్ వేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర అమ్మాయికి స్నానం చేయించాను. స్నానం చేయించడానికి రెడీ చేస్తున్నాను. ఈ అమ్మాయి ఏం చేసింది, పక్కన సందులో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కూర్చొని టీవీ వస్తుంది. లేదు, ఏంది ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని చూస్తే బయటికి వెళ్ళా, మీ డాడీని అడిగేమో నాకు తెలియదు అన్నాడు. కిందికి వెళ్ళా, సందులో ఎక్కడ లేదు. నాకు ఆల్రెడీ ఇంతకుముందు 2 times వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని టీవీ చూసేది. టీవీ వాళ్ళ ఇంట్లో లేదన్నా, పోయి ఆడ కూర్చొని ఆ అమ్మాయి వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి స్కూల్కి రెడీ అవుతుంది, ఈ అమ్మాయి పోయేసి కూర్చొని టీవీ చూస్తా వచ్చింది. నాకైతే పిచ్చ కోపం వచ్చింది. పండు అని పిలిచినా నా సైడ్ ఇట్లా చూసింది, ఇట్లా తిప్పుకొని మళ్ళీ టీవీ వస్తావా రావా అని బెత్తం పట్టుకొని రావాలంటే అప్పుడు బయటకు వచ్చినావు. మధ్యలో రోడ్డు బయట వచ్చేసి నేను లెఫ్ట్, నువ్వు నా దగ్గరికే రావడం లెక్క కొడతానని అర్థమైంది. పరిగెత్తుకుండా పైకి వచ్చేసి మీ డాడీ కూర్చొని ఉన్నాడు, సెల్లు మాట్లాడుతూ ఉన్నాడు.
కూర్చునింది. నా పండు అంటే ఇట్లా చేయబట్టుకుంటా నేను యువతలకి వస్తే అమ్మాయి అవతలకి, నేను అవతలకి వస్తే యువతలకి తిప్పుతా ఉంది రోడ్డు మీద. నాకైతే పొద్దున్నే కదా కోపం వచ్చేస్తుంది. ఓకే ఏమన్నా వచ్చినా స్నానం చేయించిన తర్వాత అట్టనే అర్చుకుంటా వదులుకుంటా స్నానం చేయించేసిన. స్నానం కొట్టలేదు. స్నానం చేయించినాక డ్రెస్ వేసిన, బాగా నీట్గా జడలు వేసిన, కూర్చోబెట్టేసి దోశ వేసా. ఇట్లా దోశ వేసిన తర్వాత దోశ నూనె వేస్తా కదా, చెలాకి ఇట్లా వేసాను. ఆ చెలాకి మళ్ళీ అట్లా కాల్చలేదు. నువ్వు అట్లా పోతావా, ఇంతకుముందు ఆల్రెడీ 2 times పోయినావు, పొద్దునే నాకేంది టార్చర్ అనేసి పోయి ఇట్లా తొడ మీద ఇక్కడ పెట్టావు, కాలికి మోకాలికి కింద ఇప్పటికీ ఉంటుంది ఆ మచ్చ. ఇట్లా పెట్టేసేసరికి ఈ బేసిక్గా ఈ అమ్మాయి ఏడవదు. ఇట్లా పెట్టినాను, అబ్బా అనిన తర్వాత అది ఏమైందంటే ఆయిల్ చెలాకు 2 కదా స్టీలు అది, కాబట్టి ఇంతలా బొబ్బొచ్చేసింది. మొదలు చూసి నేనే భయపడినా. మీ డాడీ పక్కనే ఉన్నాడు. అంటే ఏంది వస్తువు అట్లా డాడీ పేపరు దోశను ఏదో తింటున్నాడు. నాకు అసలు ఎట్లా గుర్తుందో నాకు తెలియదు. నాకు గుర్తుంది అది, మరి నాకు గుర్తుందో లేకపోతే నేను ఊహించుకుంటానో నాకు తెలియదు. చెలాగు పెట్టేసిన తర్వాత డాడీ ఏమన్నాడు, ఏంది అంత కోపం అంటే, నేను ఊరికి జస్ట్ చెలాగు అట్లా అంటే అది సెన్సిటివ్ స్కిన్ కదా, కాబట్టి కర్చీఫ్ను తడి చేసి కర్చీఫ్ కట్టినా. అది కట్టేసరికి ఉబ్బిపోయింది. ఇంకా వాటర్ అది వాటర్ వచ్చేసి ఇంతలా వచ్చేసి మంట అని ఏడుస్తుంది. అప్పుడు స్టార్ట్ చేసింది ఇంకా ఏడుపు. ప్రతి ఒక్కరు స్కూల్లో టీచర్లు, బయట అమ్మలు అందరూ ఏంది వసు అలాగనే పెట్టేది చిన్నపిల్లకు, పోయితే పోయింది. చాలా రీగ్రెట్ అయినప్ప నేనైతే ఇప్పటికినా చాలా. నాయన అలా పెట్టి నాకు కూడా అది అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. భయంకరంగా కొట్టేదాన్ని అమ్మాయి. మ్యాథ్స్ ముందే నాకు మ్యాథ్స్ నచ్చదు అనమాట. బేసిక్గా ఇప్పటికీ నాకు మ్యాథ్స్ నచ్చదు. మార్క్స్ వస్తాయి బట్ మ్యాథ్స్ నచ్చదు అనేది ఏమి ఉండదు. ఈ అమ్మాయి బైపీస్ తీసుకోవాల్సింది బేసిక్గా. కాకపోతే ఇక్కడ బైపీస్ అంతగా బాగుండదు. మేము హాస్టల్లో చేర్పియాలంటే మాకు ఇష్టం ఉండదు. ఇంటర్లో మేము ఉండేది 4 కాబట్టి మేమే ఉండాలి. డాడీ ఎట్లా అంటే ఇంటర్ వరకు ఎక్కడ చదువే, ఎక్కడ చదివినా చదివే. ఇక్కడ వచ్చేసి బైపీసీ లేదు, అంత నీట్గా ఏం లేదు. ఎంపీసీ అనేది నార్మల్ ఎక్కడైనా ఒకేలాగానే ఉంటుంది ఒకేషన్. అందుకు ఈ అమ్మాయి వీళ్ళిద్దరిని మేము ఇంటర్ వరకు ఇక్కడే పెట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇంకా బీటెక్ అయినా ఇంకా ఏదైనా వాళ్ళకు కొంచెం లొకాలిటీలు ఎలా ఉంది, వాళ్ళు ఏంది బేసిక్ కనుక్కోవాలా, సమాజం ఎలా ఉంది అని కనుక్కోవాలనే ఉద్దేశంతో అప్పటికి కొంచెం మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి మేము వేరే చోట చేయాలి. ఎలాగో వాళ్ళు ఎట్లా బయటికి పోయి మాతో చదువుకున్నంత వరకన్నా మాతోనే ఉంచుకోవాలా అనేది మా అభిప్రాయం. అస్సలు నాకు మ్యాథ్స్ అంటే అస్సలు పడదు, నచ్చదు. కానీ మార్క్స్ బాగా వస్తాయి. మార్క్స్ వస్తాయి, బాగా చదువుతా, మార్క్స్ వస్తాయి. అస్సలు నచ్చదు నాకు మ్యాథ్స్. క్లాస్ సార్ ఏదైనా అంటే ఎక్స్ట్రా క్లాస్ పీటీ పీరియడ్ ఏదైనా డిఫాల్ట్ టైం మ్యాథ్స్ వస్తున్నా కూడా నేనైతే దేవుడా ఏంద్రా బాబు అనుకుంటాను అనమాట. ఇంకా మ్యాథ్స్ మా అమ్మ మ్యాథ్స్ బాగా చేస్తుంది అనమాట. అమ్మ బాగా చదువుతుంది కాబట్టి ఇంకా మాకు ట్యూషన్ లాగా అమ్మనే తీసుకునేది అనమాట ఎక్కువగా. అస్సలు నాకు ఇంకా మ్యాథ్స్ ఎగ్జామ్ అమ్మ అంటే ఇంకా నాకు వణుకొస్తా అంటారు. నాకు భయం. ఏమంటారు ఇంకా బెత్తమ ఏం తీసుకో అనుకుంటా కదా, చేత్తోనే దిబిడే ఇంకా జుట్టు పట్టుకొని ఇట్లా అన్ని కొట్టి నాకు తెలిసి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీ అందరికీ కూడా ట్రామాస్ పాతలో జరిగిన పండును కొడుతుందా వాళ్ళమ్మ అనేది అనుకుంటుంటారు. ఏం లేదు అనుకునింటారు వాళ్ళు. పండున వాళ్ళ అమ్మ కొడుతుంది, వాళ్ళ డాడీ కొడతాడు. డాడీ చాలా తక్కువ. అమ్మ ఏంటంటే అమ్మ తప్పులు కవర్ చేసుకునే కానీ చెప్పి అంటారు. కానీ నాకు మా డాడీ కొట్టింది అసలు నాకు గుర్తు కూడా లేదు. బేసిక్గా చాలా జోవియల్. మీరు అనుకుంటారు మా అమ్మ చాలా జోవియల్, చాలా ఫన్నీ, చాలా మంచిగా ఉంటుంది అట్లా అని. మా అమ్మ ఓకే, నువ్వు ఇక్కడ ఫీల్ అవ్వద్దు, జస్ట్ చెప్తున్నా. మా డాడీ చాలా జోవియల్ ఉంటాడు, చాలా ఫన్నీ ఉంటాడు. ఏదైనా ఇంకా బడ్డీ కదా, ఏదైనా పర్లేదు అన్నట్టుగా పర్లేదు కాదు. అంటే ఒకసారి ఏమైంది తెలుసా, పేరెంట్స్ టీచర్ మీటింగ్ గుర్తుందా, అది కూడా సెకండ్. ఇంకొకటి కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అప్పుడు నేను మా క్లాస్లో బాయ్స్లో ఎవరినో కొట్టినానని చెప్పి నీకు కంప్లైంట్ ఇచ్చినారు టీచర్స్. ఆ అబ్బాయిని కొట్టింది అండ్ ఏదో పాట పాడింది క్లాస్ రూమ్లో అని చెప్పి నీకు కంప్లైంట్ ఇచ్చింటే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి డాడీకి చెప్పావు ఈ విషయాలన్నీ ఇట్లా ఫుల్ కోపంగా. డాడీ ఏమన్నా ఒక మాట కూడా అలా. నేను అనుకున్నా చిల్లు అనుకోండి, గుర్తులేదా? నాకు బాగా గుర్తుంది అది. నేను అనుకున్నా ఈ రోజు నా పని రౌడీ
ఎట్లా రౌడీ తెలుసా అంటే నా ఫ్రెండ్స్ బాత్రూంలో వెళ్ళినప్పుడు నేను బాత్రూమ్ లోపల బయట తలుపు పెట్టేసి కాంచిన సౌండ్ చేసి అలాంటి టైప్ ఆఫ్ రౌడీ అనమాట. ఒకవేళ ఉన్నింది 6th నుంచి కొంచెం కామ్ అయింది, కొంచెం మిడిల్గా నాకు కొంచెం నేను చాలా అల్లరి మనిషిని నార్మల్గా చిన్నప్పుడు నాకు తెలుసు కాబట్టి చాలా అల్లరి ఎక్కువ అనమాట. కాబట్టి ఇంకా మైండ్ ఎంత తినేస్తే ఇంకొస్తుంది అన్నట్టు. అభిజ్ఞ అంటే మొండి. అండ్ మోరోవర్ మా చెల్లి పుట్టింటది కాబట్టి ఇంకా అది స్ట్రెస్ ఇది స్ట్రెస్ అంతా పెద్దోళ్ళ మీద చూపిస్తుంది, ఏం చేయలేము అనుకోండి. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా ద మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్. ఆంటీ అండ్ అంకుల్ది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మరి పక్కా అరేంజ్ మ్యారేజ్. యా పక్కా 100% 1000% అరేంజ్డ్ మ్యారేజ్ గైస్ వీళ్ళది. సో ఓకే, ఇది చాలా మంది అడిగిన క్వశ్చన్, ఇది కూడా ఎందుకో తెలీదు. ఆంటీ మీ లైఫ్లో ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి, అసలు మీరు మర్చిపోలేని మూమెంట్ ఏంటి అంట? మీ డాడీని పెళ్లి చేసుకోవడం. మీ డాడీని పెళ్లి చేసుకోవడం ఫస్ట్, సెకండ్ నువ్వు పుట్టడం. థర్డ్ అక్షయ లేదు, ఈవెన్ మా అమ్మ చెప్పినా కూడా నేను అది కట్ చేసి పాడేస్తాను. నవ్వుతుంది కానీ చెప్పట్లేదు. ఐషు నోట్ దిస్ పాయింట్. ఫస్ట్ అయిపోయింది, లేదు ఇంకా ఇంకేం ఉండదు. లిటరలీ మా అమ్మ ఫస్ట్ చెప్పింది, సెకండ్ చెప్పింది, థర్డ్ నేను ఇంకా చెప్తుందేమో అనుకున్నా, బట్ అమ్మ కట్ చేసింది. ఎందుకంటే అభిజ్ఞకి అక్షయాకి 4 years తేడా కాబట్టి అభిజ్ఞతో చాలా నాకు మెమరీస్ ఉన్నాయి. అభిజ్ఞ చాలా ఫ్రెండ్లీగా, అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం అలాగే ఉండేవాళ్ళము, హ్యాపీగా అట్లా ఉండేవాళ్ళము. ఐషు అంతా మీ డాడీతో ఎక్కువ. డాడీ ఐషు అలా మేమిద్దరము అలా వాళ్ళిద్దరు అనమాట. సో యా ఓకే. అయినా మా అమ్మ నేను కట్ చేస్తాను చెప్పిన తర్వాత కూడా లేదు, ఐషు కూడా యాడ్ చేయని మాత్రం అలా అమ్మ. అది ఐషు కూడా తెలుసు. షీస్ జస్ట్ లాఫింగ్ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా ఐషు ఒక అద్భుతం. కట్ ద ఫ్రేమ్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. సన్స్ లేరు అని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? అంటే కొడుకులు లేరు ఆర్ సన్స్ లేరు అని మీరు ఎప్పుడైనా బాధగా అనిపించిందా, బాధపడ్డారా? నాకైతే అనిపించలేదు. డాడీ అయితే కొద్దిగా బాధపడ్డాడు, పడతాడు కూడా, ఇప్పటికి కూడా పడతాంటాడు. కొడుకుంటే బాగుండేది అని. నువ్వు నీకు అన్నలు తమ్ముళ్ళు ఉంటే బాగుండేది. అవునా? ఒక అన్న ఉంటే బాగుంది. తమ్ముడు అంటే ఐషు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పిల్ల నాకు ఇంకా తమ్ముడు. మాకు వీళ్ళ డాడీ ఏంటంటే వీళ్ళిద్దరిని అబ్బాయిలు లేని లోటు ఉండకూడదు అనేసి మొత్తం ఏవైనా చిన్నప్పుడే వీళ్ళకు ATM ఇచ్చి, హార్స్ రైడింగ్ వచ్చు, స్విమ్మింగ్ వచ్చు, కరాటే వచ్చు, కూచిపూడి ఎందులో డిసప్పాయింట్ చేయడు, చెస్ వచ్చు, ఇంకేమున్నాయి అలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. మీరు పేరు చెప్పండి, మా డాడీ నెక్స్ట్ రోజే పంపిస్తాడు. డ్రైవింగ్, స్విమ్మింగ్ ఎట్లా తెలుసా మాకు, లిటరలీ సండే మార్నింగ్ 5 o'clock 5:30 లేపుకొని తీసుకుపోయేటోడు నన్ను ఐషుని. ఐషుకి తక్కువ, నన్ను కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ అనమాట. ఎందుకంటే నేను అప్పుడు కరెక్ట్ ఏజ్లో ఉన్నా, అప్పుడు నేను నేర్చుకుంటే పర్ఫెక్ట్ నేర్చుకోగలుగుతాను అనమాట. సో అందుకు 6 o'clock అట్లా ఆ టైంకి అక్కడ రీచ్ అవుతాము స్విమ్మింగ్ పూల్కి. ఏమంటాడంటే నాకు చికెన్ కీమా దోశ అంటే చాలా ఇష్టం అనమాట. సో నువ్వు చికెన్ కీమా దోశ నీకు కావాలి అంటే రెడీగా పో అంటారు. లేస్తా, ఆ చికెన్ కీమా దోశను పట్టుకొని నన్ను లిటరల్లీ నాతో కూలి పని చేస్తారు. కూలి పని అంటే ఏంటి, నా పనే. వీళ్ళ డాడీకి ఎలా అంటే ఆడవాళ్ళ లాగానే కాదు, అన్ని నేర్చుకోవాలా. నాకు కూడా స్కూటీ నేర్పించాడు, కార్ డ్రైవింగ్ నేర్పించాడు, అన్ని నేర్పించాడు. కార్ చేయలేను, అన్ని తెలిసి ఉండాలా, ఎప్పుడైనా అవసరపడతాయి అనే టైప్. ఈ అమ్మాయికి డ్రైవింగ్ వస్తుంది, డ్రైవింగ్ వస్తుంది, కాకపోతే బద్ధకం. నేను అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైం ఉందనుకో, ఐ కెన్ డ్రైవ్ అన్నట్లుగా మనకు అన్ని వచ్చిండాలన్నట్టు. స్విమ్మింగ్ గురించి చెప్తున్నా కదా, తీసుకుపోతాడు. మా అమ్మకు కూడా తెలియదు ఈ విషయము. నీకు చికెన్ కీమా దోశ కావాలా అంటే నువ్వు స్విమ్మింగ్వి ల్యాప్స్ అంటారు, అంటే 1, 2 అట్లా, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాము, అక్కడ నుంచి ఇక్కడికి వస్తాము స్విమ్మింగ్ది. అది చాలా దూరం ఉంటుంది, ఓకేనా? అవి కరెక్ట్గా ఒక 5 కొట్టాలంటాడు ఫస్ట్ రౌండ్లో. అప్పుడు నీకు చికెన్ కీమా దోశను ఏదో ఒక పేరు చెప్తాడు. నాకు ఫుడ్ అంటే పిచ్చికి ఇష్టం, అంటే లైక్ లేదు ఇద్దరు చికెన్ కీమా బాగా మెక్కి వచ్చేవాళ్ళు. కట్టెల పొయ్యి దోశ అని ఒకటి, చికెన్ కీమా దోశ అని 2 ఉంటాయి అనమాట. కట్టెల పొయ్యి దోశ, చికెన్ కీమా దోశ 2 తింటాము. మా చెల్లిని ఎక్కువ పట్టించుకోరు, మా చెల్లి జస్ట్ వాటర్ ఫ్లోట్ అవుతా ఉంటది. అమ్మాయి అసలు స్విమ్మింగ్ చేయాలని ఏం లేదు, ఇప్పటికే తీసుకునేసి ఊరికి తిరుగుతా ఉంటాను, పైకి ఎగురుతుంది. ఆ స్విమ్మింగ్ కి తిరుగుతూ ఉంటుంది, భలే నవ్వు వస్తుంది. ఇప్పటికీ నాకు స్విమ్మింగ్ అంటే బేసిక్గా నేను దిగంగానే స్విమ్ చేస్తాను. నేను అమ్మాయి స్విమ్ చిల్ అవుతా ఉంటుంది, లైక్ చిల్ అన్నట్టు. స్విమ్మింగ్ వచ్చి ఇద్దరికి, బట్ నాకు అట్లా అలవాటు అయిపోయింది, అమ్మాయికి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. మేము నేర్చుకోవాలి అంటే మా ఇష్టం, మా ఇంట్రెస్ట్. బేసిక్స్ తెలిసేలాగా. ఈ అమ్మాయికి డాన్స్
చిన్నప్పటి నుంచి డాన్స్ ఒక 4 years నేర్చుకొని ఉంటావా? 6 years నేర్చుకుంటా. 6-7 years ఇష్టం. ఇంకా అమ్మాయి స్ట్రెస్ ఫీల్ అవుతా, కాలు అందుకు నొప్పులు, కొంచెం ఇబ్బంది పడతా అంటే వద్దులే అని మానిపించేస్తాను. అంటే ఇంకా నాకు కూడా స్టడీస్ కి కూడా కష్టం. చాలా బాగా నేర్చేసుకుంది, చాలా బాగా నేర్చుకుంది. సో అంటే అన్ని వచ్చేలాగా ఉండాలన్నట్టుగా. బట్ కొడుకులు అంటే నాకు కూడా అన్నోని అంటే బాగుండని అనిపిస్తుంది. నాకు అన్నను అక్కను. అక్క అంటే అయినో ఎలా ఉంటారు, నేను ఉన్నట్లు. అంటే ఇప్పుడు నీకు చెల్లెలు ఎలా ఉంది? అది నేను ఎక్స్పీరియన్స్ చేశా కదా. సో అన్న ఉన్నంటే బాగుండేమో అని అనిపించేది అంటారు. అంటే ఇప్పుడు నేను చూస్తుంటా కదా ఎవరైనా కూడా, అన్నయ్య అన్న అంటే చెల్లినవ్వనా ఏమంటా, అన్నయ్య అన్న అంటే ఎదురవనా అలా అలా ఉండేదేమో మేబీ అని. సో అట్లా అంటే ఇప్పుడు నైషుకి నేను ఇస్తా కదా అని, సో ఎవరైనా అట్లా నాకు ఇచ్చేటోళ్ళేమో అన్నట్టుగా అని అనిపించింది. నాకైతే మామూలుగా అయితే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఏమన్నా ఆడపిల్లలే పుట్టారేమో అనిపిస్తుంది అంతే. డాడీ వెరీ హ్యాపీ. కానీ ఒకటి ఉంటుంది కదా ఎవరికైనా కూడా ఉంటే బాగుంటుంది. నాకు కూడా ఉన్నింది అట్లా, అన్న ఉంటే బాగుండు అట్లా. తమ్ముడు వద్దు నాకు. తమ్ముడు ఎందుకు వద్దు నాకు. అంటే నేను చూస్తాను నా ఫ్రెండ్స్ కి తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా పెద్ద టార్చర్ చేస్తారంటే ఎలా ఉంటుంది. మేమేమన్నా ఏం చేస్తాం అక్క అంటారు. అంటే ఫుల్ కొంచెం అల్లరల్లరి ఉంటారు కదా, అట్లా అల్లరి కాకుండా కొంచెం ఎల్డర్లీ టైప్ ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్. అండ్ మా అమ్మ ఎప్పుడు ఆన్సర్ చేయని, మా అమ్మ ఎక్కువ ఆన్సర్ చేయని క్వశ్చన్. నువ్వు ఆల్రెడీ ఒట్టేసినావు చెప్తాను, నువ్వు కరెక్ట్ చెప్పాలి. ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటా మనకు ఆల్రెడీ, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఎంత బిల్డప్ ఇస్తున్నావు? ఆంటీ నిజం చెప్పండి, మీకు అభిజ్ఞ, అక్షయ అండ్ డాడీ కూడా యాడ్ అయింది. ఓకే, డాడీ ముగ్గురులో ఎవరంటే ఎక్కువగా ఇష్టం మీకు? ఫస్ట్ ప్రామిస్గా చెప్తున్నా, చెప్పు. నాకు తెలుసు. ఫస్ట్ మీ డాడీ అంటేనే ఇష్టం. ఐ నో దట్. 100కి 200%. సెకండ్ నువ్వంటే ఇష్టం. థర్డ్ ఐషు అంటే ఇష్టం. ఇదైతే హ్యాపీనా? హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏ చిన్నది మార్చినా, ఐషు చిన్నది, నేను పెద్దదాన్ని. నార్మల్గా అమ్మాయిలు అంటారు కదా, అభిజ్ఞ అంటే నాకు ప్రేమ, అక్షయ అంటే గారాబం. ఓ మనం కొంతసేపు లోతుగా ఆలోచించాలి దీని గురించి. ప్రేమ, గారాబం, లైక్ ఓకే. నేనంటే ప్రేమ అంటే ఇష్టము. గారాబం అంటే గోము. ఏ నాన్న బంగారు కొండ అంటావు. నిన్ను ప్రేమ అంటే వెళ్ళేనన్నా ఏమి ప్రేమ కాదన్న, అది అడ్జస్ట్మెంట్ అంటారు దాన్ని. అవునా? ఏదైతే అది అనుకో అంతే. అంటే ఇప్పుడు నిన్ను కొట్టా, ప్రేమ ఉంటేనే కదా కొడతారు. ఐషన్ కొట్టా, నేను నోరు మూసుకొని మా అమ్మ నన్ను ప్రేమ అనగానే నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయింటే సరిపోయిండు. ఇప్పుడు మా అమ్మ దాన్ని ప్రొలాంగ్ చేయబట్టి నాకు వేరేగా వస్తుంది. ఓకే, నేనంటే ప్రేమ అన్న అంతే కదా. పైగా నేను ఫస్ట్ ఐషు అంటే మామ్స్ రియాక్షన్ అంటే మీ రియాక్షన్ వెన్ యు ఆర్ బోర్న్, నేను పుట్టినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అండ్ నువ్వు ఏమనుకున్నావు? నేను అబ్బాయి అనుకున్నావా అమ్మాయి అనుకున్నావా? అమ్మాయి అనుకున్నా. ఎలా అనుకున్నావు? ఎందుకంటే ఏదో అమ్మాయి కడుపులో ఉంటే మొహం కళ వస్తుంది అని అంటారు. అంటే ఇప్పుడు డాడీ వాళ్ళ అవ్వ అందుకు చెప్పినారనమాట, ఇది గ్యారంటీగా అమ్మాయి అనేసి చెప్పి. ఫస్ట్ కదా, ఫస్ట్ బేబీ కాబట్టి ఎవరైనా ఓకే అని మీ డాడీ ఓకే అనుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మీ డాడీ నువ్వు పుట్టిన తర్వాత ఏంది మొత్తం 3 పొట్టేలు కోసి భోజనాలు పెట్టినాడు. అందరికీ తెలుసు. నీకంటే తెలుసు అంత చిన్నప్పుడు. ఐషు చెప్తా ఉంటారు నాకు, మీరు ఐషుతో డిస్కస్ చేస్తారు ఇవన్నీ. నేను అసలు నన్ను అసలు పట్టించి కూడా పట్టించుకోవాలి. మీరు ఒక్కని ఇంత పెద్దగా చేసినారు, అవి చేసినారు. బారసాలని ఏమంటారు? బారసాల, నామకరణము, లిటరలీ పండగ, ఊరి పండగ చేసినట్టు చాలా మంది అన్నారు. నువ్వేంది అమ్మాయి పుట్టింటే ఇంత చేస్తున్నావు అంటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఒకటే, నాకు పుట్టిందే కదా అని డాడీ అంటే నా కూతురే కదా అని బాగా చేస్తున్నాడు. లక్ష్మీదేవి కదా, ఇంకా అమ్మాయిలు అంటే లక్ష్మీదేవి. దట్స్ ట్రూ. మాకు ఇంట్లో ఇద్దరు తిరుగుతూ ఉంటే బ్రహ్మానందంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కాలేజీలు ఈ చదువుల వల్ల దూరం అవ్వాల్సి వస్తుంది అంతే. దట్స్ ట్రూ అనమాట. ఇప్పుడు ఈ రౌండ్లో వచ్చేసి మనం రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అమ్మవి. ఓకే, నేను ఇంటికి టాటూ వేసుకొని వచ్చింటే, పర్మనెంట్ టాటూ ఎక్కడైనా వేసుకొని వచ్చింటే, లైక్ ఇక్కడ ఎక్కడైనా కూడా వేసుకొని వచ్చింటే, వాట్స్ యువర్ రియాక్షన్? అంటే రియాక్షన్ ఎలా ఉంటుంది? మొహం పగలగొట్టి బయటకు పంపించింది. అట్లా లేకపోతే టాటూ వేసుకొని వస్తే కోపం రాదు ఎవరికైనా. దట్స్ ట్రూ. పర్మనెంట్ టాటూనే అంటే టెంపరరీ టాటూ ఏదైనా అట్లా టాటూస్ వేసుకోకూడదు కాబట్టి నచ్చదు. కాబట్టి
2 చెంపలకేమో పగిలేటివి అనుకుంటా. అనుకుంటానా? పగిలేటివి, ఒకటన్నా పగిలేది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, నన్ను కామెంట్స్ పెడతా ఉంటారు. సో అందుకే ఇంకా నేను ఇప్పుడు చెప్తామని అనుకున్నా. చాలా మంది అడిగేటివేనా అన్ని? అంటే కొన్ని వెరీ కాన్స్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మనం ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగాము. బట్ ఈ క్వశ్చన్స్ కూడా కొన్ని మనం రైజ్ చేయాలి కాబట్టి నేను రైజ్ చేస్తున్నా. ఇది అడిగింది వచ్చేసి Bani.073. ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ గురించి, అంటే అమ్మమ్మ తాతయ్య గురించి ఎందుకని ఎక్కువగా మీరు చెప్పరు అంటే, మనం బేసిక్గా అసలు చెప్పలేదులే. సో ఎందుకు మీరు చెప్పరు, మనం చూపియం కదా, చెప్పరు అండ్ వాళ్ళు ఎలా ఉన్నారు అలా దాని గురించి అడిగారు. చాలా మంది అడుగుతూ ఉంటారు అమ్మమ్మ తాతయ్య గురించి. సో హియర్ ఈస్ ది ఆన్సర్. చెప్పండి. మా నాన్న అయితే ఫస్ట్ చనిపోయారు, కొంచెం ఏజ్డ్ కాబట్టి, హెల్త్ బాగాలేక చనిపోయాడు. మా అమ్మ అయితే 1 year బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంటే నార్మల్ డెత్ ఇద్దరిది. అండ్ ఆల్సో హ్యాపీ, నార్మల్, ప్రశాంతంగా. అప్పుడు నీకు ఏం లేవు కాబట్టి, సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏవి లేవు కాబట్టి నాకు ఎటువంటి ప్లాట్ఫామ్స్ లేవు అప్పుడు. సో అందుకే అమ్మ తాతయ్యని ఎప్పుడు చూపలేదు. సో అది సంగతి. అండ్ మా అమ్మమ్మ తాతయ్య అయితే లేరు అనమాట, ఇద్దరు. వాళ్ళిద్దరు హ్యాపీ డెత్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఇద్దరు కలిసి ప్రశాంతంగా ఉన్నారు. సో పాప్కార్న్ అండ్ అవి కూడా అయిపోయాయి. అండ్ మేము కూడా మా చిట్ చాట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ Q&A అయిపోయింది. నమస్కారం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైజ్. అండ్ నీకు ఎలా అనిపించింది మమ్మీ, మీరు మా అభిజ్ఞారెడ్డి ఛానల్లోకి వచ్చి మీ అమూల్యమైన మాటల్ని మాతో పంచుకున్నారు అండ్ కరెక్ట్గా మాట్లాడారు. అండ్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? హ్యాపీగా ఉంది. క్వశ్చన్స్ అడగాల అంటే పొద్దున్నుంచి పట్టుకునింది మా నిన్ను క్వశ్చన్స్ అడగాల, అంటే మనం బేసిక్గా మనుషులని Q&A చేయాలంటే ఏంది, నాతో ఏం Q&A చేస్తావంటే, నాకు కొందరు అడిగిన క్వశ్చన్స్ అవి అడుగుతానంటే ఏం అడుగుతావు చెప్తున్నాడండి. ద మోస్ట్ ఆస్డ్ వచ్చేసి నాకు ప్రాంకులు, హోమ్ టూర్ తర్వాత నన్ను ఎక్కువ అడిగేది ఏంటంటే Q&A విత్ యువర్ మామ్, Q&A విత్ యువర్ డాడ్, Q&A టుగెదర్ అని అడుగుతాను. ఇప్పుడు డాడీకి కూడా అఫ్ కోర్స్ ఉంటుంది, కానీ ఇప్పుడే కాదు, స్లోగా నేను పాయిజన్ ఇలా రిలీజ్ చేస్తాను. డాడీ ఉంటాడు కొన్ని రోజులు. యా, సో దాని గురించి అంతా కూడా నేను చెప్తా. డోంట్ సే. ఓకే, సో అది సంగతి. అండ్ యా, అది ఓకే, అది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అలా చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట. సో అందుకే నేను ఫస్ట్ మా అమ్మని తీసుకొని వచ్చాను. తర్వాత నెక్స్ట్ మా హీరో డాడీని కూడా నేను అనౌన్స్ చేస్తాను, అంటే చూపిస్తాను. బట్ దానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మా అమ్మకి చెప్పినట్లు మార్నింగ్ నుంచి నేను ఇలా Q&A చేస్తాను. మా నాన్నకి అనుకో ఏంది ఇది అంటాడు ఒక్కసారి మా నాన్న, నేను ఇంకా నోరు పూసుకొని సైడ్కి వెళ్ళిపోవాలి. సో అలా వద్దు కాబట్టి మనం కొంచెం టైం తీసుకుందాం. అభిజ్ఞ నాతో ఎక్కువ ఫ్రెండ్లీగా, అమ్మ ఇచ్చే గౌరవం అమ్మకి ఇచ్చినట్టు ఇస్తుంది, నన్ను చూస్తే భయపడుతుంది, నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది, మొత్తం నాతో అన్ని షేర్ చేసుకుని ప్రతి ఒక్క డాటర్ అలాగే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు తెలుసు మీకు నచ్చిందని చెప్పి, బికాస్ ద మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్ అండ్ ద మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్, అంటే ఫేవరెట్ మమ్మీ. సో యా, మీరు అడిగారు, నేను డెలివరీ చేశాను, కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe to Abhignareddy Lucky Reddy channel for more videos. And thank you so much for coming today. And ఇంకా మీకు ఏమేమన్నా కావాలంటే వాటిని కామెంట్ చేయండి, అభిజ్ఞ దాన్ని మీకు డెలివరీ ఇస్తుంది. wow, it's so nice. నేను స్విగ్గీ జొమాటో అయితే కాదు, జస్ట్ నేను వీడియోస్ డెలివరీ చేస్తాను. సో ఓకే, బాయ్ బాయ్.